గుంటూరు పార్లమెంట్ సభ్యులు ఏదైతే ఉన్నారో జనసేన సీనియర్ నాయకులు మనతో పాటు ఉన్నారు. కిల్లా రోసయ్య గారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు రేపు ఈ నెల 14 జరగబోయే ఆవిర్భావం సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? మీ జిల్లా నుంచి ఎంతమంది, మీ పార్లమెంట్ ఇప్పుడు ఏదైతే గుంటూరు జిల్లాలో గుంటూరు పార్లమెంట్, అలాగే నర్సాపేట పార్లమెంట్ ఇన్ఛార్జిగా, అలాగే అడ్వర్టైజ్మెంట్ అండ్ పొలిటికల్ కమిటీలో కూడా నన్ను వేయడం జరిగింది. అది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం అభివృద్ధి పట్టాల మీద నడవాలి, ఈ రాష్ట్ర హితం కోసం, ఈ రాష్ట్ర శ్రేయస్ కోసం ఏ విధంగా కృషి చేశారో మనందరం కూడా చూసాం. సో ఇవాళ ఏదైతే పార్టీ ఆవిర్భావం 10 సంవత్సరాలు దాటింది, ఇవాళ పార్టీ అధికారం వచ్చినాక జన సైనికులు వీర మహిళల యొక్క మరి కృషి ఫలితంగా ఏదైతే ఈరోజు అధికారం వచ్చిందో వీళ్ళందరూ ఒక మరి ఆనందం ఈరోజు ఆ పార్టీ ఆవిర్భావ సభ జరగబోతా ఉంది. వాళ్ళు చేసిన కృషి రేపు ఆవిర్భావ సభలో మనం చూడబోతా ఉన్నాం. తప్పకుండా తగిన ఏర్పాట్లన్నిటి కోసం ఈరోజు కాకినాడలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో అందరూ కూడా రాష్ట్ర మాధ్యమంలో అందరూ కూడా కోఆర్డినేటర్స్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ అందరూ కూడా హాజరవడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ సభ నిర్వహించడానికి ఈరోజు పూనుకున్నారు. అంటే గత ఆవిర్భావ సభలో మీ జిల్లాలో జరిగింది గుంటూరు ఇప్పటం, అందులో అనేక ఇబ్బందులకు గురి చేశారు, అయినప్పుడు కూడా సభ చేశారు. ఇప్పుడు అదే గతంలో కూడా ఇప్పటిలో జరిగినప్పుడు ఇప్పుడే పెద్దలు కూడా చెప్పారు, 6 సార్లు కూడా ఒక రోజు వాయిదాలు వేసుకుంటూ జరిగేది. ఏరియా ఎక్కడైతే మీటింగ్ ప్లేస్లు వాయిదా చేశారో అది ఆ పార్టీకి దానికి తగిన మరి ఒక సొల్యూషన్ కూడా వాళ్ళు పొందారు. మీ గుంటూరు నుంచి ఎంతమంది సభకు మీరు చూస్తారంటే గుంటూరులో ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇమేజ్ ముందు ఎంతమంది అనేది కూడా లెక్క వేయటం కూడా చాలా కష్టం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఒక ఇమేజ్ ముందు దాని ఒక లెక్క లేదు. ఎంతమంది భారీగా వాడటానికి ఎటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు నన్ను నర్సాపేట పార్లమెంట్ ఇన్ఛార్జిగా, అలాగే అడ్వర్టైజ్మెంట్ కమిటీగా, అదే నర్సాపేట పార్లమెంట్ ఇన్ఛార్జిగా, అలాగే ఏదైతే అడ్వర్టైజ్మెంట్ కమిటీలో వేశారు.